Is Rajshekhar, lecturer in commerce, working in TRR Government Degree College, Kandukuru, Prakasham district. Today we will discuss about accounting concepts and principles. First of all, we will know what is the meaning of accounting principles. Accounting principles ante enti? Accounting principles refer to rules and regulations adopted by the accounts globally for recording accounting ట్రాన్సాక్షన్స్. అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ అడాప్టెడ్ బై అకౌంట్స్ గ్లోబలీ. అంటే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, అంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేనికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, అంటే ఏ విధంగా వాటిని ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా ఆ ట్రాన్సాక్షన్స్ని ఎలా రికార్డు చేయాలి అనేది ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ తెలియజేస్తాయి. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఎలా ఉండాలంటే గ్లోబల్గా ఒకే విధంగా, అంటే యూనిఫామ్గా ఉండాలి. యూనిఫామ్గా ఉండకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్క అకౌంటెంట్ ఒక్కొక్క ప్రిన్సిపల్ని యూజ్ చేసుకుంటూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే కంపేరింగ్ చాలా కష్టమవుతుంది. అంటే ఒక కంపెనీ యొక్క స్టేట్మెంట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అదేవిధంగా ఇంకొక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంపేర్ చేయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి గ్లోబల్గా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అదేవిధంగా యాక్షన్స్ ఒకే విధంగా ఉండాలి. ఒకే విధంగా ఉన్నప్పుడే ఈజీగా కంపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదా ప్రిన్సిపల్స్ ఎందుకు అవసరం అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా అవసరం. కాబట్టి ఇవి ఎలా ఉండాలంటే యూనిఫామ్గా ఉండాలి. తర్వాత ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టూ కేటగిరీస్ ఏంటివంటే అవి అకౌంటింగ్ కాన్సెప్ట్స్, అదేవిధంగా అకౌంటింగ్ కన్వెన్షన్స్. నెక్స్ట్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి? అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటంటే అజంప్షన్స్ అండ్ కండిషన్స్ ఆన్ విచ్ ది సైన్స్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ ద బేస్డ్. అకౌంటింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఏవైతే అజంప్షన్స్ తర్వాత కండిషన్స్ అకౌంటింగ్ మీద బేస్ అయి ఉన్నాయో వాటిని అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటారు. సో నెక్స్ట్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్, దీన్ని ఇంకో రకంగా కూడా ఎలా పిలుస్తారంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్. అంటే అకౌంటింగ్ దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే ఈ అజంప్షన్స్ అండ్ కండిషన్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ అజంప్షన్స్ అండ్ కండిషన్స్ని ఏమంటున్నామంటే అకౌంటింగ్ కాన్సెప్ట్స్. తర్వాత అకౌంటింగ్ కన్వెన్షన్స్ అంటే ఏంటి? అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఇంక్లూడ్ ద కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ దట్ అసిస్ట్స్ ద అకౌంటెంట్స్ ఇన్ ప్రిపేరింగ్ అకౌంటింగ్ స్టేట్మెంట్స్. అంటే ఈ అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఏంటంటే కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, అంటే ఏవైతే వాడుకలో ఉన్నాయో, అంటే అకౌంటింగ్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏవైతే వాడుకలో ఆల్రెడీ ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిని అకౌంటింగ్ కన్వెన్షన్స్ అంటారు. ఇవి అకౌంటెంట్స్కు అసిస్ట్ చేస్తాయి, అంటే హెల్ప్ చేస్తాయి. ఏ విషయంలో హెల్ప్ చేస్తాయి అంటే అకౌంటింగ్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి వీటిని అకౌంటింగ్ కన్వెన్షన్స్ అంటారు. తర్వాత అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ఏమున్నాయంటే ఒకటి బిజినెస్ ఎంటిటీ, 2 మనీ మెజర్మెంట్ లేదా స్టేబుల్ మనీ మానిటరీ యూనిట్, తర్వాత గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, నెక్స్ట్ హిస్టారికల్ కాస్ట్, తర్వాత ప్రుడెన్స్ ఆర్ కన్జర్వేటిజం, మెటీరియాలిటీ, ఆబ్జెక్టివిటీ, కన్సిస్టెన్సీ, అక్యురల్స్ ఆర్ మ్యాచింగ్, తర్వాత రియలైజేషన్ కాన్సెప్ట్, యూనిఫార్మిటీ కాన్సెప్ట్, డిస్క్లోజర్ కాన్సెప్ట్, రెలవెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఎంటిటీ ఏంటి? ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే బిజినెస్ ఎంటిటీ అంటే ఏంటంటే ఏం చెప్తుందంటే ఈ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే బిజినెస్ అండ్ ఇట్స్ ఓనర్ ఆర్ 2 సపరేట్ ఎగ్జిస్టెన్స్ ఎంటిటీ. అంటే బిజినెస్, అదేవిధంగా ఆ బిజినెస్ను స్టార్ట్ చేసిన ఓనరు 2 సెపరేట్ ఎంటిటీస్గా ట్రీట్ చేయాలి. సో
అలా ట్రీట్ చేస్తే ఏమవుతుందంటే ఎనీ ఎక్స్పెండిచర్ అంటే ప్రైవేట్ అండ్ పర్సనల్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్స్ ఆఫ్ ద ఓనర్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద బిజినెస్. అంటే ఆ ఓనర్ యొక్క పర్సనల్ ఎక్స్పెండిచర్ అదేవిధంగా పర్సనల్ ఇన్కము ఈ బిజినెస్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేయకూడదు. అంటే ఏంటంటే ఈ బిజినెస్ ఇన్కంలో అంటే ఏముండాలి, ఆ బిజినెస్ ద్వారా ఏవైతే ఇన్కమ్ వచ్చిందో ఆ ఇన్కము అదేవిధంగా ఆ బిజినెస్ కోసం చేసిన ఎక్స్పెండిచర్ మాత్రమే ఈ బిజినెస్ సంబంధించిన అకౌంటింగ్ స్టేట్మెంట్లో ఉండాలి. పర్సనల్ ఎక్స్పెండిచరు తర్వాత పర్సనల్ ఇన్కము బిజినెస్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేయకూడదు. అదేవిధంగా ఆ బిజినెస్ ఇన్కంలో ఓన్లీ బిజినెస్ ఇన్కము తర్వాత బిజినెస్ ఎక్స్పెండిచర్ మాత్రమే రికార్డ్ చేయాలి. ఎగ్జాంపుల్స్, సపోజ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఫర్ ఓనర్స్ హౌస్ షుడ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద బిజినెస్. అంటే ఇది ఓనర్స్ యొక్క పర్సనల్ ఎక్స్పెండిచర్ కాబట్టి బిజినెస్ ఎక్స్పెన్స్లోంచి తీసేయాలి. కాబట్టి అంటే బిజినెస్ ఎక్స్పెండిచర్లో ఓనర్స్ యొక్క పర్సనల్ ఎక్స్పెండిచర్ యాడ్ చేయకూడదు. అదేవిధంగా ఓనర్స్ ప్రాపర్టీ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రెమిసెస్ అకౌంట్స్ ఆఫ్ ద బిజినెస్. అంటే ఓనర్స్ యొక్క పర్సనల్ ప్రాపర్టీ బిజినెస్ ప్రాపర్టీగా ట్రీట్ చేయకూడదు. ఎప్పుడైతే ఆ ఓనరు బిజినెస్కి ఆ ప్రాపర్టీని కాంట్రిబ్యూట్ చేస్తాడో అప్పుడే అది బిజినెస్ ప్రాపర్టీగా ట్రీట్ చేయాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో డిస్క్లోజ్ చేయాలి. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఆ ప్రాపర్టీ బిజినెస్ ప్రాపర్టీలాగా చూపించుకోవాలి. తర్వాత ఎనీ పేమెంట్స్ ఫర్ ద ఓనర్స్ పర్సనల్ ఎక్స్పెండిచర్ పెయిడ్ బై ద బిజినెస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ డ్రాయింగ్స్ అండ్ రెడ్యూస్డ్ ద ఓనర్స్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద బిజినెస్. అంటే సపోజ్ ఓనర్స్ యొక్క పర్సనల్ ఎక్స్పెండిచర్ని బిజినెస్ అమౌంట్లోంచి పే చేసినప్పుడు ఆ బిజినెస్ అమౌంట్ ఓనర్స్ పర్సనల్ ఎక్స్పెండిచర్ పే చేయబడింది కాబట్టి ఆ అమౌంట్కు యూజ్ చేశారు కాబట్టి ఈ అమౌంట్ని ఏం చేయాలంటే అమౌంట్ అంతకుముందు ఏదైనా కాంట్రిబ్యూట్ చేసి ఉంటే ఈ బిజినెస్కు అంటే క్యాపిటల్ అంటాం. అంటే బిజినెస్ను స్టార్ట్ చేసేటప్పుడు క్యాపిటల్ ప్రొవైడ్ చేస్తాడు కాబట్టి ఈ ఓనరు. సో ఈ క్యాపిటల్లోంచి ఎంతైతే బిజినెస్ నుంచి తన పర్సనల్ ఎక్స్పెండిచర్కి వాడారో ఆ అమౌంట్ను తీసేయాలి. అంటే డ్రాయింగ్స్ అంటారు వాటిని, సొంత వాడకాలు అంటారు తెలుగులో. ఈ డ్రాయింగ్స్ అనేవి క్యాపిటల్లోంచి తీసేయాలి. క్యాపిటల్లోంచి తీసేయాలి. అలా తీసేస్తేనే ఆ అమౌంట్ క్యాపిటల్ అనేది కరెక్ట్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ రికార్డెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఇట్ ప్రొవైడ్స్ ఏ కామన్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. అంటే ఏ ట్రాన్సాక్షన్స్ అయితే మనీ రూపంలో కొలవడానికి అవకాశం ఉంటుందో వాటిని మాత్రమే ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూపించాలి. అంటే వేటినైతే మనం ద్రవ్య రూపంలో కొలవడానికి అవకాశం ఉంటుందో, ద్రవ్య రూపంలో సింపుల్గా తెలియజేయడానికి అవకాశం ఉంటుందో వాటిని మాత్రమే ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో డిస్క్లోజ్ చేయాలి. అంటే ద్రవ్య రూపంలో ద్రవ్య రూపంలో తెలియజేయని అంశాలను దీంట్లో అంటే మనీ మెజర్మెంట్గా అంటే మనీ రూపంలో మెజర్మెంట్ చేసే అవకాశం ఉంటే వాటిని మాత్రమే ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూపించాలి. తర్వాత ఎగ్జాంపుల్స్ ఏంటంటే సపోజు మార్కెట్ కండిషన్స్, టెక్నాలజికల్ చేంజెస్ అండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద మేనేజ్మెంట్ వుడ్ నాట్ బి డిస్క్లోజ్డ్ ఇన్ ద అకౌంట్స్. అంటే మార్కెట్ కండిషన్స్ కూడా బిజినెస్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అలా అని చెప్పి మార్కెట్ కండిషన్స్ని మనము మనీ మెజర్మెంట్ చేయలేము, మనీ రూపంలో మెజర్ చేయలేము. కాబట్టి మార్కెట్ కండిషన్స్ ఈవెన్ దో బిజినెస్ ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా వాటిని మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూపించకూడదు. ఎందుకంటే అవి మనీ రూపంలో మెజర్ చేయడానికి కష్టం కాబట్టి. అదేవిధంగా టెక్నాలజికల్ చేంజెస్, ఈ టెక్నాలజికల్ చేంజెస్ ఈవెన్ దో అంటే ఇవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు బిజినెస్ని. ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే లేటెస్ట్ అప్డేటెడ్ టెక్నాలజీ మెషినరీ పాత మిషనరీ కంటే ఎక్కువ అవుట్పుట్ ఇవ్వగలము. దానివల్ల ఏమవుతుంది, ఈ అవుట్పుట్ ప్రొడక్షన్ పెరుగుతుంది. సో ఈవెన్ దో టెక్నాలజికల్ చేంజెస్ కూడా బిజినెస్ ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా వాటిని కొన్ని సపోజ్ మెషినరీ కొంటే మెషినరీ వరకు మనము అసెట్లాగా ట్రీట్ చేయొచ్చు. కొన్ని టెక్నాలజికల్ చేంజెస్ అయినా కూడా వాటిని మనీ మెజర్మెంట్లో చేయలేము కాబట్టి అలాంటి అంశాలను మాత్రం
ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూపించలేము. అదేవిధంగా ఎఫిషియన్సీ ఆఫ్ ద మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ లేదా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్నా కూడా అలాంటి వాటిని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూపించకూడదు. ఎందుకంటే వాటిని ఇక్కడ ఎఫిషియన్సీని మనం మనీ రూపంలో మెజర్ చేయలేము కాబట్టి వాటిని అకౌంట్స్లో డిస్క్లోజ్ చేయకూడదు. తర్వాత గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే ఇదొక అజంప్షన్. ఏంటంటే ఇది ఏం తెలియజేస్తుందంటే ద బిజినెస్ విల్ బి కంటిన్యూ ఇన్ ఆపరేషనల్ ఎగ్జిస్టెన్స్ ఫర్ ఫోర్సిబుల్ ఫ్యూచర్. అంటే ఈ బిజినెస్ అనేది ఫోర్సిబుల్ అంటే నియర్ ఫ్యూచర్లో బిజినెస్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే బిజినెస్ అనేది క్లోజ్ అవ్వదు, బిజినెస్ అనేది లిక్విడేషన్ అని అవ్వకూడదు అని మనము ఆ ప్రమేయం ఆ అజంప్షన్ అనుకొని అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షుడ్ బి ప్రిపేర్డ్ ఆన్ గోయింగ్ కన్సర్న్ బేసిస్ అన్లెస్ మేనేజ్మెంట్ ఎయిదర్ ఇంటెండ్స్ టు లిక్విడేట్ ద ఎంటర్ప్రైజ్ ఆర్ టు సీజ్ ట్రేడింగ్ ఆర్ నో రియలిస్టిక్ ఆల్టర్నేటివ్ బట్ టు డూ సో. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలంటే మేనేజ్మెంట్ ఎలా అనుకోవాలంటే ఆ బిజినెస్ అనేది నియర్ ఫ్యూచర్లో క్లోజ్ అవ్వదు అని అలా ట్రీట్ చేసి అంటే అలా అజ్యూమ్షన్ చేసుకొని అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలి. ఒకవేళ లిక్విడేట్ అవ్వాలనుకుంటే లేదా ఒకవేళ ఆ బిజినెస్ క్లోజ్ చేయాలనుకుంటే ఈ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అప్లై అవ్వదు. ఎగ్జాంపుల్, possible losses from the closure of the business will not be anticipated in the accounts. Next, prepayments, depreciation provisions may be carried forward in expectation of proper matching against the revenues of future periods. Fixed assets recorded in historical cost. సో వీటిని గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ లాగా మనం అంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్కి ఎగ్జాంపుల్ లాగా ట్రీట్ చేయొచ్చు. పాసిబుల్ లాసెస్ ఫ్రమ్ ద క్లోజర్ ఆఫ్ ద బిజినెస్ అంటే లిక్విడేషన్ ఎక్స్పెండిచర్. ఈ లిక్విడేషన్ అంటే ఆ బిజినెస్కు క్లోజ్ అవ్వడానికి కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ క్లోజర్కి ఎంతైతే ఖర్చు అవుతుందో దాన్ని లిక్విడేషన్ ఎక్స్పెండిచర్ అంటారు. వాటిని యాంటిసిపేటెడ్ అకౌంట్స్లో మనము లాస్ లాగా చూపించకూడదు యాజ్ పర్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. అంటే లిక్విడేషన్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందంటే ఆ లిక్విడేషన్ అప్పుడు ఫస్ట్ కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది. అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి మనం ఏం తీసుకోవాలంటే ఆ క్లోజర్ చేసినట్టుగా ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. దానికి కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది. తర్వాత దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ లిక్విడేషన్ ఎక్స్పెండిచర్ని ఈ అకౌంట్స్లో చూపించకూడదు. సో లిక్విడేషన్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడేషన్ ఎక్స్పెండిచర్ పే చేయాలి. అదేవిధంగా ఎవరైనా క్రెడిటార్స్ ఉంటే అంటే బిజినెస్కి ఎవరైనా లోన్స్ ఇచ్చి ఉంటే సెక్యూర్డ్ క్రెడిటార్స్కి ఫస్ట్ పే చేయాలి. తర్వాత అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్కి నెక్స్ట్ పే చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ వాళ్ళకి పే చేయాలి. చివరిలో ఎంతైతే మిగిలి ఉందో ఆ అమౌంట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ పంచుకుంటారు. నెక్స్ట్ ప్రీపేమెంట్స్ అంటే ముందుగా చెల్లించిన ఖర్చులు. ప్రీపేమెంట్స్ అంటే సపోజ్ ప్రీపెయిడ్ రెంట్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, తర్వాత ప్రీపెయిడ్ ట్యాక్స్. నెక్స్ట్ డిప్రిసియేషన్ ప్రొవిజన్స్ అంటే ఏదైనా డిప్రిసియేషన్ కోసం ఏదైనా ప్రొవిజన్స్ క్రియేట్ చేసి ఉంటే వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. అంటే ఫ్యూచర్లో నియర్ బై ఫ్యూచర్లో బిజినెస్ క్లోజ్ అవ్వదు అని చెప్పేసి ఈ కరెంట్ ఇయర్లో క్రియేట్ చేసిన డిప్రిసియేషన్ ప్రొవిజన్ని నెక్స్ట్ ఇయర్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ రికార్డెడ్ అట్ హిస్టారికల్ కాస్ట్. అంటే హిస్టారికల్ కాస్ట్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ ఎంతైతే యాక్చువల్గా కొన్నాము అంటే దాన్ని అక్విజిషన్ డేట్ అంటే కొన్న రోజు ఎంతైతే మనం పే చేసామో అంత మాత్రమే మనము
అకౌంట్స్లో చూపించాలి. అంటే ఫిక్స్డ్ అసెట్స్ మార్కెట్ వాల్యూ ప్రజెంట్ ఎంతైతే ఉందో అంత చూపించకూడదు. రియల్గా అంటే ఆ కొన్న ఆ ధరను అకౌంట్స్లో చూపించాలి. అంతేగాని కరెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్స్లో చూపించకూడదు.